ఇది ఒక చిన్న కాని భయానకమైన కథ. చీకటి లోయ. రాత్రి 10 దాటింది. పల్లెకు కాసేపటి దూరంలో ఉన్న ఒక పాత చెరువు పక్కన కుర్చీ వేసుకుని వినోద్ మిత్రులతో కథలు చెబుతూ కూర్చున్నాడు. వాళ్లలో ఒకడు అడిగాడు, వినోద్, ఆ చెరువు పక్కన ఎవ్వరూ వెళ్లరంటే ఏం ఉందింటే? వినోద్ నవ్వుతూ చెప్పాడు, అక్కడ రాత్రివేళ చీకటి లోయ మొదలవుతుంది. ఎవడు అక్కడ నడిచిపోతే తిరిగి రాడని చెబుతారు. అవమానానికి లోనైనట్టు మిగతావాళ్లు నవ్వడంతో వినోద్ ధైర్యంగా ముందుకు నడిచి వెళ్లాడు. నాకు భయం లేదు, చూడండి అన్నాడు. అతను చెరువును దాటి లోయలోకి అడుగు పెట్టగానే చుట్టూ నిశ్శబ్దం. ఒక్కసారిగా వెనుకంచి పిల్లల నవ్వులు వినిపించాయి. కాని అక్కడ ఎవ్వరూ లేరు. తను వెనక్కి తిరగకుండానే ఎదురుగా ఒక నీడ కనిపించింది. బలమైన శ్వాసల శబ్దం. గాలి చల్లగా మారింది. శరీరం గడ్డకట్టిపోయింది. ఆ నీడ చిరునవ్వుతో మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చావా? చాలా సంవత్సరాల తరువాత ఎవరో వచ్చారు. నీకు తిరుగులేదు. వినోద్ అరవబోయేలోపే ఆ నీడ అతన్ని తన వాపు చేతులతో ఆ లోయలోకి లాగేసింది. రేపటికి అతని మిత్రులు వెతికినా చెరువు వద్ద తన పాదముద్రలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అప్పటినుంచి ఆ లోయకి మరో పేరు వచ్చింది, వినోద్ చెరువు. ఇంకొన్ని భయానక కథలు కావాలా? అయితే ఇప్పుడే మన ఫిలింబోయ్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.